తన ప్రాణాలు పోతాయని తెలిసినా ఓ బిడ్డకు జన్మనిచ్చి కన్నుమూసిన ఒక తల్లి త్యాగం హృదయాలను కలిచివేస్తోంది. మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలం కాకర్ల గ్రామంలో ఈ విషాదమైన సంఘటన చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన ఆశా వర్కర్ లీలమ్మ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పటికీ తన బిడ్డను కాపాడాలనే తపనతో ప్రసవానికి సిద్ధమైపోయారు. వైద్యులు తల్లి లేదా బిడ్డలో ఒకరికి మాత్రమే కాపాడగలమని కుటుంబ సభ్యులకు చెప్పినప్పటికీ తన ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ బిడ్డకు జన్మనివ్వాలని లీలమ్మ నిర్ణయం తీసుకున్నారు. చివరకు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చి తుది శ్వాస విడిచారు. లీలమ్మ మృతితో కాకర్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గుంటూరు ప్రభుత్వం హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ నుంచి, గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి గుంటూరు తిరుపతి రాసిచ్చారు. తిరుపతి నుంచి బాగా ట్రీట్మెంట్ బాగానే వస్తున్నాం. 9 నెలలు వచ్చినాక 8 నెలల్లో బెలింగ్ చేస్తామని చేసింది. బేబీకి ఏమి ఇబ్బంది లేకుండా ఆగస్టు 24 డేట్ ఇచ్చారు. మేము చెకప్ మాత్రల కోసం పోతే అడ్మిట్ కమ్మన్నారు. హాస్పిటల్ అడ్మిట్ అయినాక బాగా వచ్చేసి ఆగస్టు 4 కదా అని చెప్పి మేము అడ్మిట్ అయినాం. బేబీకి అయితే అన్ని బాగానే ఉన్నాయని చెప్పారు. దానివల్ల ఇతరం బాగానే ఉన్నాయి. ఉమ్మని వచ్చి ఆపరేషన్ చేస్తాము, పూర్తి మత్తి ఇవ్వాలని చెప్పారు. దానివల్ల లీలమ్మ గారు అనే అమ్మాయి ఆశా వర్కర్ గా పనిచేస్తుంది. అయితే అమ్మాయికి ఎవరు లేకపోవడం వల్ల వివాహం కూడా ఆలస్యంగా జరగడం జరిగింది. అయితే ఇంకా అమ్మాయికి లేటుగా వివాహం జరగడం జరిగింది. అయితే లేట్ ప్రాసెస్ ప్రెగ్నెంట్ వచ్చింది సార్. అయితే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అమ్మ నీకు స్ట్రోక్ ప్రాబ్లం ఉందని చెప్పిండ్రు. అయితే అమ్మాయి స్ట్రోక్ ఉన్నప్పటికీ నేను బిడ్డకు జన్మని ఇవ్వాలి అనే ఒక ఆలోచనతోని నా ప్రాణాన్నైనా త్యాగం చేసి నేను ఈ లోకంలో ఒక బిడ్డకు జన్మనివ్వాలని ఆమె అలాగూ నిర్ణయించుకుంది సార్.